నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం రోజున శ్రావణమాస అమావాస్యను ఎడ్ల పొలాల అమావాస్యగా ప్రజలు పండుగను నిర్వహించుకుంటారని, ఈ రోజున ఎద్దులకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా ఈ అమావాస్య రోజున ఎడ్లను అలంకరించి యజమాని ఉపవాస దీక్షతో ఉండి వాటిని మంగళ వాయిద్యాలతో డప్పు చప్పులతో హనుమాన్ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటికి పూజలు చేసిన అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారని, ఈ ఎడ్ల కులాల అమావాస్య పండుగ వల్ల పాడి పంట సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అనాదిగా నిర్వహిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకచక్ర గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, ప్రముఖ నాయకులు హరికాంత్ చారి, శంకర్, శ్రీకాంత్ గౌడ్, పవన్, రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాస సందర్భాన శ్రీ మారుతి మందిరంలో మరి ఎడ్ల పొలాల అమావాస్య చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక పండగ. ఈ పండగలో బోధన్లో ఉన్నటువంటి అజయ్ వడియార్ వారి యొక్క సంస్థానం నుండి వారి యొక్క వంశపారంపర్యంగా మొదటగా వారి ఇంటి నుండే వచ్చినటువంటి నందీశ్వరుడికి పూజ చేసి తదనంతరం వచ్చేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నందీశ్వరుడికి పూజ చేయడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరము సోమవతి అమావాస్య రావడం ప్రత్యేక విశేషత. ఈ ప్రత్యేక విశేషతలో ఆ నందీశ్వరుడు స్వామివారి యొక్క సేవలో నిమగ్నంగా ఉంటాడు కాబట్టి ఆ నందీశ్వరుడి ఇవాళ చక్కగా కడిగేసి ఆయనకు అలంకరణ చేసి చాలా చక్కని పూలతో అలంకరణ, సింధూరంతో అలంకరణ, గులాల్తో అలంకరణ చేసి దానికి ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని తినిపించి ఈరోజు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం చుట్టూ తిప్పుతారు. అది ఎందుకయ్యా అని అంటే మన యొక్క గ్రామంలో పాడి పంటలు చక్కగా పండాలి, మన ఇంట్లో ఉన్నటువంటి ఏ కూడా రోగాలు రాకుండా పిల్లలు సుఖశాంతులతో ఉండాలి. అందుకని ఆ వృషభేశ్వరుని ఈరోజు పూజ చేస్తున్నాం మనము. కనుక ఈరోజు ప్రారంభము ఈ 1 గంటకు ప్రారంభమైంది. అలాగే మళ్ళీ సంధ్యాకాల సమయంలో చాలా అధిక సంఖ్యలో కూడా మరి ఆ వృషభ నందీశ్వరులు వస్తారు. మరి వచ్చేసి ఆ యొక్క పూజను స్వీకరించి భక్తులందరూ కూడా కోలాటంలో నిమగ్నులై ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం ఆనవాయితీ. ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని, సుఖశాంతులతో ఉండాలని, అందరూ కూడా భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పేసి ఆ శంకరుణ్ణి పరమేశ్వరుడు వేడుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.